రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పటికి రెండేళ్ల పరిపాలన ముగిసిపోయింది. 2.5 సంవత్సరాలు నడుస్తుంది. మరి అసెంబ్లీలోనేమో 6 పథకాలు అంటే 6 గ్యారెంటీల గురించి అడిగితే సమాధానం లేదు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ పథకాల సంగతి అట్లా ఉంచండి. కానీ ఇంతవరకు నేను ఒక 30 సంవత్సరాల నుంచి చూస్తున్న రాజకీయాలు, ఏ సీఎం కూడా ఇన్ని తిట్లు తింటే, చిన్న పిల్లగానికి అడికెళ్ళి 70 ఏళ్ళ ముసలి వరకు కూడా ఇన్ని తిట్లు తిడతాను. అది ఒకటి కాలేదు నాకు. ఎందుకంటే ఆయన పరిపాలన కానీ పరిపాలన సరిగ్గా లేదంటారా? మరి లేకనే కదా ఇవన్నీ. మరి ఇప్పుడు అసెంబ్లీలో ఒక 3 జీవోలు మళ్ళీ తీసుకొని రావడం జరిగింది కదా. ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లల సాలరీ నుంచి 15% ఇవ్వడము, తల్లిదండ్రుల ఆస్తులు సమానం. ఒకటి మొన్న నెహ్రూ పథకం పెట్టిండు అన్న, నేను కూడా చేసిన, అది గాలికే పోయింది. ఆ ఉచిత ఏంటి కరెంటు తప్ప ఏం లేదు. ఏ పథకాలు కూడా సక్రమంగా చేస్తలేడు. లేదు. ఇప్పుడు ఇంకొకటి తీసుకొచ్చిండు. ఇప్పుడు మనం యూట్యూబ్లలో, ఇన్స్టాలలో కొంతమంది వీడియోలు చేసుకుంటూ ఉంటారు కదా. ఆ వీడియోల్లో భాగంగా కులాలు, మతాలు అని కొన్ని అసభ్యకరమైన బూతులు మాట్లాడుతున్నారు. వాళ్ళకి 7 ఏళ్ల జైలు శిక్ష అని చెప్పేసి ఒక జీవో పాస్ చేశాడు. మరి అది కరెక్టే అంటారా? ఇప్పుడు గవర్నమెంట్ ఆయన చేతులు ఉంది, ఆయన ఏదైనా జీవో తీసుకొచ్చుకోవచ్చు అంతే. కానీ ఇవన్నీ నిజంగా పాసిబుల్ అవుతాయి అంటారు? అసలు కావచ్చు, కాకపోవచ్చు.